ఎం న్యూస్ కి స్వాగతం. చదువుకునే పిల్లలకు విద్యతో పాటు ఆటపాటల్లో కూడా ప్రావీణ్యత ఉండాలని, అందుకు వారికి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చి బంగారు భావి పౌరులుగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జి గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పిఠాపురం ఆర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పిఠాపురం నియోజకవర్గ స్థాయి క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడా పోటీలను ఎంపీ వంగ గీత ప్రారంభించారు. క్రీడాకారుల పరిచయం అనంతరం ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగ గీత క్రికెట్ బ్యాట్ పట్టి కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఇక పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు స్కూల్స్ పీఈటీలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ మంచి ఆశయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నారావు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, వైసీపీ నాయకులు బుజ్జారు దొరబాబు, బాలిపల్లి రాంబాబు, జవ్వాది నాయుడు, కర్రి దుర్గాప్రసాద్, కొత్తూరు దత్తుడు, గండ్రెడ్డి శ్రీరామచంద్రమూర్తి, జవ్వాది వాడపల్లి రాంబాబు, పితాని కాశీ, వజ్రపు బాబీ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల కార్యక్రమము మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యను ప్రోత్సహించడంలో ముందుంది మన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యని ప్రోత్సహించడంలో అగ్రగామిగా ఉంది. ముఖ్యంగా చదువు కోసం, పేద వర్గాల చదువు కోసం అనేక స్కీములు పెట్టడం జరిగింది. మరి అమ్మఒడి దగ్గర నుంచి చేసుకుంటే అన్ని కార్యక్రమాల్లో కూడా అత్యధిక ప్రాధాన్యత విద్యకి ఇవ్వడం జరిగింది. ఒకటి స్కూల్స్ని డెవలప్ చేయడం, రెండు విద్యను ప్రోత్సహించడం, మూడు టీచర్స్ని అందరినీ పెట్టడం, తొందరలోనే డిఎస్సి వస్తుందని కూడా మరి సమాచారం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా స్కూల్స్ని బాగు చేయడం మాత్రమే కాకుండా పిల్లల్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రోత్సహించడం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి ముఖ్యమైన విషయం ఏంటంటే లాంగ్వేజ్. మనందరికీ తెలుసు, టెక్నాలజీ మారిన తర్వాత ప్రపంచ దేశాలన్నింటిలో పిల్లలు వెళ్తున్నారు. ముఖ్యంగా పేద వర్గాల పిల్లలు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా లాంగ్వేజ్ బాగా ఉండాలని చెప్పేది ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన. ఆ విధంగా చేయడం జరిగింది. ఇప్పటికే మన పిల్లలు మరి వైట్ హౌస్లోకి వెళ్ళి కూడా వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడం జరిగింది. దీంతో పాటు ఆటలు, క్రీడలు బాగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఒక ఆశయం. పిల్లలందరూ ఉత్సాహంగా ఉండాలంటే అందరూ కూడా రొటీన్గా చదువులో కాకుండా వాళ్ళలో ఉన్న టాలెంట్, వాళ్ళలో ఉన్న క్రీడా స్ఫూర్తిని మనం ఎంకరేజ్ చేయాలంటే ఇప్పటికీ సీఎం కప్ అని, అట్లాగే సీఎం క్రీడా ప్రోత్సాహకాలని అని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ద్వారా రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మన పిఠాపురంలో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్ మూడు కూడా పోటీలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ పోటీలకి ఆర్థిక ప్రోత్సాహం కూడా ఫస్ట్ ప్రైజ్కి 35,000, సెకండ్ ప్రైజ్కి 20,000, థర్డ్ ప్రైజ్కి 5,000 ఇచ్చి క్రీడాకారులని ప్రోత్సహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, అదేవిధంగా ప్రిన్సిపల్స్, ముఖ్యంగా పీఈటీస్ వాళ్ళందరూ క్రీడాకారులను ఉత్సాహపరిచి పోటీల్లో పాల్గొనేలా చేయడం జరిగింది. క్రీడాకారులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.